ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ అందరికీ ప్రభు పేట ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు ఆదివారపు ఆరాధనలన్నీ కూడా దేవుడు ఎంతో మహిమార్థంగా ఆశీర్వాదకరంగా జరిగించారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ ఉదయకాలం నుంచి జరిగిన ఈ ఆరాధనలన్నింటిలో కూడా దేవుని వాక్య సందేశం బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు ఈరోజు చక్కగా మనతో మాట్లాడని నమ్ముతున్నాను. మరొకసారి దేవుడు మాట్లాడిన విషయాలు ఒకసారి ధ్యానం చేసుకుని మరొకసారి ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ రోజు నువ్వు నాతో మాట్లాడావు కదా, దాన్ని బట్టి మీకు స్తోత్రం అని ఒక్కసారి వాక్యం ధ్యానం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించి మరొకసారి దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆశీర్వాదకరంగా మారుస్తారు. దేవుడు ఈ వారమంతా కూడా ఆయన కృప నిండుగా మీపై ఉంచబడును గాక. దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తైన దేవా నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. బిడ్డల తండ్రి ఈ ఆదివారం తండ్రి బిడ్డల మందిరానికి వెళ్ళి ఉన్నారు. మందిరానికి వెళ్ళిన అందరూ బిడ్డలను బట్టి మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఈరోజు దైవజనుడు వారితో ఏ విషయం అయితే మాట్లాడి ఉన్నాడో తండ్రి, ఇదిగోనైనా వారు ఆ వాక్య నిమిత్తమై తండ్రి వారి ఒక్కసారి ధ్యానం చేసుకుని ప్రార్థించగలిగే భాగ్యం మీరు దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభానైనా ఉదయకాలం ప్రభు మాతో ఏం మాట్లాడారు అనే విషయాన్ని ధ్యానం చేసుకుని దానిలో అయ్యా కొన్ని విషయాలు అయ్యా వారు నిర్ణయించుకుని తీర్మానం చేసుకుని దేవుని కొరకు బ్రతకడానికి వారికి మంచి సిద్ధపాటు మీరు దయచేయండి. ఈ వారమంతా వారి కుటుంబాలు దీవించి ఆస్వాదించి నడిపించి కృప చూపుతారని మీకు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.